బుచ్చిరెడ్డిపాలెం మండలం అమ్మవారి తోపు సమీపంలోని ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు రంగసముద్రం గ్రామానికి చెందిన శ్రీనివాసులు నెల్లూరు నుంచి బుచ్చిరెడ్డిపాలెం వైపు బైక్ పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న కారు రహదారి పక్కన మల్లెపూలు కొనుగోలు చేయడానికి ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న బైక్ కారు వెనుక భాగాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో ప్రమాదం మరింత తీవ్రంగా మారింది. ఈ ఘటనలో బైక్ రైడర్ కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. గాయపడిన వ్యక్తిని ప్రాథమిక చికిత్స అనంతరం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న బుచ్చిరెడ్డిపాలెం ఎస్ఐ సంతోష్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. అయితే ముంబై జాతీయ రహదారి వెంట రోడ్డు మార్జిన్ లేకుండానే కొందరు వ్యాపారాలు నిర్వహించడం, వాహనాలు ఎక్కడ పడితే అక్కడ నిలిపివేయటం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పూలు, పండ్లు కొనుగోలు చేసే క్రమంలో వాహనాలు ఆకస్మికంగా ఆపివేయటం ప్రమాదాలకు దారితీస్తోందని చెప్తున్నారు. అలాగే ఈ హైవేపై అనేక ప్రాంతాల్లో సరైన వీధి దీపాలు లేకపోవడంతో రాత్రి వేళల్లో దృశ్యమానత తగ్గి ప్రమాదాలు మరింత పెరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అదనగా ఈ ప్రాంతాల్లో ఉన్న C-డబుల్ రోడ్ నిర్మాణం కారణంగా వాహనాలు వేగంగా ప్రయాణించడం, యూటర్న్లు మరియు క్రాసింగ్ల వద్ద జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొంటున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి అక్రమ పార్కింగ్ ను అరికట్టడంతో పాటు హైవే వెంట తగిన లైటింగ్ ఏర్పాటు చేయాలని, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.